హాయ్ హలో వెల్కమ్ టు మెగా 9 బాక్స్ ఆఫీస్. దిస్ ఇస్ అక్షయ. బాలీవుడ్ తర్వాత ఇండియాలో ఎక్కువ సినిమాలు తీసే ఇండస్ట్రీ టాలీవుడ్. అలాగే ఆర్టిస్టులకు ఎక్కువ రెమ్యూనరేషన్ ఇచ్చే ఇండస్ట్రీ కూడా టాలీవుడే. ఈ ఇండస్ట్రీలో ఎవరైనా ఒక కొత్త ఫార్ములాతో సినిమా తీసి సక్సెస్ సాధిస్తే మిగిలిన వారు కూడా అదే ఫార్ములా ఫాలో అవుతుంటారు. బాహుబలి మూవీతో దర్శక ధీరుడు రాజమౌళి సీక్వెల్స్ ట్రెండ్ క్రియేట్ చేశారు. దీంతో వరుసగా సీక్వెల్ సినిమాలు వస్తున్నాయి. అయితే ఇప్పుడు ఈ సీక్వెల్స్ ట్రెండ్ మారింది. ఇంతకీ రాబోతున్న సీక్వెల్స్ ఏంటి? మారిన సీక్వెల్స్ ట్రెండ్ ఏంటి? బాహుబలి సినిమాతో ఒక కథను రెండు పార్ట్లుగా చెప్పడం అనేది స్టార్ట్ అయింది. గతంలో బాలీవుడ్ లో సీక్వెల్స్ వచ్చాయి, కానీ పెద్దగా సక్సెస్ సాధించలేదు. టాలీవుడ్ లో అయితే కొంతమంది ప్రయత్నాలు చేశారు, కానీ వర్కౌట్ కాకపోవడంతో మళ్ళీ సీక్వెల్స్ మాట ఎత్తలేదు. ఇలాంటి టైంలో దర్శక ధీరుడు రాజమౌళి సీక్వెల్ సినిమా తీసి ఆ సినిమాను పాన్ ఇండియా రేంజ్ లో సక్సెస్ చేసి చూపించాడు. సక్సెస్ అంటే ఇలాంటి సక్సెస్ కాదు, అప్పటి వరకు ఉన్న రికార్డులను తిరగరాసి ఇండియన్ బాక్స్ ఆఫీస్ దగ్గర సరికొత్త రికార్డులు సెట్ చేసింది. ఇక అక్కడి నుంచి సీక్వెల్స్ ట్రెండ్ ఊపందుకుంది. తెలుగులో బాహుబలి కంటే ముందుగా గాయం 2, ఆర్య 2, రక్త చరిత్ర 2, అవును 2, చంద్రముఖి 2, కిక్ 2 ఇలా తెలుగులో సీక్వెల్స్ వచ్చిన ఏ సినిమాలు కూడా సక్సెస్ సాధించలేకపోయాయి. బాహుబలి వచ్చి సీక్వెల్స్ సక్సెస్ అవ్వదు అనే సెంటిమెంట్ ను బ్రేక్ చేసింది. బాహుబలి స్ఫూర్తితో కన్నడ కేజీఎఫ్ 2 సినిమాలు వచ్చాయి. ఇందులో యష్ హీరో కాగా ప్రశాంత్ నీల్ డైరెక్టర్. ఈ సినిమా రెండు పార్ట్లుగా వచ్చి పాన్ ఇండియా రేంజ్ లో సెన్సేషన్ క్రియేట్ చేసింది. దీంతో సీక్వెల్స్ ట్రెండ్ కు మరింత ఊపొచ్చింది. ఈ సినిమాతో ఒక్కసారిగా హీరో యష్, డైరెక్టర్ ప్రశాంత్ నీల్ ఒక్కసారిగా పాన్ ఇండియా రేంజ్ లో క్రేజ్ సొంతం చేసుకున్నారు. బాహుబలి స్ఫూర్తితో వచ్చిన మరో సినిమా పొన్నియిన్ సెల్వన్. ఈ సినిమాకి మణిరత్నం దర్శకుడు. రాజమౌళి తీసిన బాహుబలి స్ఫూర్తితోనే పొన్నియిన్ సెల్వన్ సినిమాను రెండు పార్టులుగా తీశానని స్వయంగా మణిరత్నం తెలియజేయడం విశేషం. ఈ సినిమాలో కార్తీ, జయం రవి, త్రిష, ఐశ్వర్య రాయ్, ప్రకాష్ రాజ్, ఐశ్వర్య లక్ష్మి, ప్రభు, శరత్ కుమార్, విక్రమ్ ప్రభు తదితరులు నటించారు. పొన్నియిన్ సెల్వన్ అనేది చారిత్రాత్మక నవల. రెండు పార్టులుగా వచ్చిన ఈ భారీ పాన్ ఇండియా మూవీ విజయం సాధించింది, కానీ బాహుబలి రేంజ్ లో మెప్పించలేకపోయింది అనేది వాస్తవం. బాహుబలి స్ఫూర్తితో వచ్చిన మరో సినిమా పుష్ప. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, క్రియేటివ్ జీనియస్ సుకుమార్ ఈ క్రేజీ కాంబోలో రూపొందిన పుష్ప ఏమాత్రం అంచనాలు లేకుండా వచ్చి పాన్ ఇండియా రేంజ్ లో సంచలనం సృష్టించింది. ఇంకా చెప్పాలంటే టాలీవుడ్ లో కన్నా బాలీవుడ్ లో పుష్ప భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. ఇక భారీ అంచనాలతో వచ్చిన పుష్ప 2 అయితే అంతకు మించిన విజయాన్ని సాధించి చరిత్ర సృష్టించింది. 1800 కోట్లకు పైగా కలెక్ట్ చేసి ఇప్పటి వరకు ఉన్న రికార్డులను బ్రేక్ చేసింది. సినీ పండితులు, ట్రేడ్ పండితులను సైతం ఆశ్చర్యపరిచింది. దీంతో బన్నీ, సుకుమార్ పేరు పాన్ ఇండియా రేంజ్ లో మారుమ్రోగింది. బాహుబలి తర్వాత పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ రెండు పార్ట్లుగా చేసిన సినిమాలు సాలార్, కల్కి. సాలార్ మూవీకి డైరెక్ట్ ప్రశాంత్ నీల్. బాహుబలి తర్వాత ప్రభాస్ నటించిన సినిమాలు అన్ని క్లాసీ మూవీస్ అని చెప్పొచ్చు. అయితే డార్లింగ్ ఫ్యాన్స్ ఆశించినట్టుగా సాలార్ అంటూ ఊరం మాస్ మూవీ అందించాడు ప్రశాంత్ నీల్. ఈ సినిమాకి సీక్వెల్స్ రావాల్సి ఉంది. ఇక ప్రభాస్ నుంచి వచ్చిన మరో మూవీ కల్కి. దీనికి నాగశ్విన్ డైరెక్టర్. వైజయంతి మూవీస్ బ్యానర్ పై సుప్రసిద్ధ నిర్మాత అశ్వనీ దత్ నిర్మించిన కల్కి సినిమా పాన్ ఇండియా రేంజ్ లో సక్సెస్ సాధించింది. 1000 కోట్లకు పైగా కలెక్ట్ చేసి బాహుబలి తర్వాత 1000 కోట్లకు కలెక్ట్ చేసిన ప్రభాస్ సినిమాగా రికార్డ్ క్రియేట్ చేసింది. ఇక మారిన సీక్వెల్ ట్రెండ్ ఏంటంటే ఇప్పటి వరకు చెప్పిన సినిమాలు రెండు పార్ట్లుగా తీస్తున్నామని ముందుగానే అనౌన్స్ చేసి తీస్తారు. ఇప్పుడు అలా కాదు, సినిమా హిట్ అయితే సీక్వెల్ ప్లాన్ చేస్తున్నారు. ఇప్పుడు ఇది ట్రెండ్ గా మారింది. హిట్ అయిన తర్వాత సీక్వెల్ రెడీ చేస్తున్న మూవీ అంటే అఖండ 2. నటసింహం బాలయ్య, ఊరమాస్ డైరెక్టర్ బోయపాటి ఈ ఇద్దరి క్రేజీ కాంబోలో రూపొందిన అఖండ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ సాధించింది. దీంతో ఇప్పుడు అఖండ 2 చేస్తున్నారు. ముందు సీక్వెల్ ప్లాన్ లేదు, హిట్ అయిన తర్వాతే సీక్వెల్ ప్లాన్ చేశారు. సెప్టెంబర్ 25న అఖండ 2 థియేటర్స్ లోకి వచ్చేందుకు రెడీ అవుతుంది. సెన్సేషనల్ హీరో విజయ్ దేవరకొండ నటిస్తున్న మూవీ కింగ్డమ్. ఈ మూవీకి గౌతమ్ తిన్ననూరి డైరెక్టర్. సితారా ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై నాగవంశీ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. శ్రీలంక బ్యాక్ డ్రాప్ లో రూపొందుతున్న మూవీ ఇది. ఇటీవల రిలీజ్ చేసిన గ్లిమ్స్ కు టెమండస్ రెస్పాన్స్ వచ్చింది. అయితే ఈ సినిమాను కూడా రెండు పార్ట్లుగా చేయాలి అనుకుంటున్నారట. అయితే సినిమా సక్సెస్ అయితే రెండే కాదు, అంతకు మించి 3-4 పార్ట్లుగా తీయాలి అనుకుంటున్నారట. ఫ్లాప్ అయితే మాత్రం సీక్వెల్ ఉండదు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న సినిమాలు వీరమల్లు, ఓజీ. వీరమల్లు ఎప్పటి నుంచో షూటింగ్ స్టేజ్ లోనే ఉంది. ఎట్టకేలకు ఇప్పుడు షూటింగ్ పూర్తి చేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటుంది.
జూన్ 12న వీరమల్లు థియేటర్స్ లోకి వస్తుంది. ఈ సినిమాతో పాటు పవన్, ఓజీ కూడా కంప్లీట్ చేసే పనిలో ఉన్నారు. సుజిత్ ఈ మూవీ డైరెక్టర్. ప్రస్తుతం ఈ సినిమాకి సంబంధించిన కీలక సన్నివేశాలను చిత్రీకరించే పనిలో ఉన్నారు. సంక్రాంతికి ఈ సినిమాను రిలీజ్ చేయాలనేది మేకర్స్ ప్లాన్. అయితే వీరమల్లు, ఓజీ ఈ 2 సినిమాలు సక్సెస్ అయితే వీటి నుంచి సీక్వెల్స్ చేసే ఆలోచనలో ఉన్నారు. పుష్ప 2 సక్సెస్ అయితే పార్ట్ 3 తీద్దాం అనుకున్నారు. ఇండియన్ బాక్సాఫీస్ దగ్గర చరిత్ర సృష్టించడంతో పుష్ప 3 చేయాలి అనుకుంటున్నారు. బ్రహ్మాస్త్ర మూవీ సక్సెస్ అయితే పార్ట్ 2 తీయాలి అనుకున్నారు. త్వరలోనే ఈ మూవీని స్టార్ట్ చేయనున్నారని సమాచారం. బాహుబలి తర్వాత 2 పార్ట్లుగా తీస్తున్నామని ముందుగా అనౌన్స్ చేసి తీశారు. ఇప్పుడు సక్సెస్ అయితేనే సీక్వెల్ అంటున్నారు. మరి ఈ సీక్వెల్ ట్రెండ్ ఇంకెన్నాళ్ళు కంటిన్యూ అవుతుందో, ఇంకెన్ని సీక్వెల్స్ వస్తాయో చూడాలి.